రాత్రి చాలా లేట్ అయింది. సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఈ పాత ఇల్లు దగ్గరికి మేం ముగ్గురం వచ్చాం. ఇక్కడికి సరదా కోసం రాలేదు. చాలామంది చెప్పిన వింత ఘటనల వెనుక నిజమేంటో తెలుసుకోవాలని వచ్చాం. కెమెరా ఆన్ ఉంది. ఈ రాత్రి ఏం జరుగుతుందో మొత్తం రికార్డ్ అవుతుంది. ముందు తలుపు దగ్గరకు మెల్లగా నడిచాం. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. తలుపు తాకగానే అది స్వయంగా కిర్ అంటూ తెరుచుకుంది. లోపల చీకటి గట్టిగా కమ్మేసింది. ఫ్లాష్ లైట్ ఆన్ చేయగానే దుమ్ము గాలిలో తేలుతూ కనిపించింది. మేమంతా ఒకరికొకరు చూసుకుంటూ లోపల అడుగుపెట్టాం. హాల్లో పాత ఫర్నిచర్ చెల్లాచెదురుగా పడి ఉంది. గోడలపై పాత ఫోటోలు వేలాడుతున్నాయి. ఒక్కసారిగా ఓ ఫోటో ఫ్రేమ్ గట్టిగా నేలపై పడిపోయింది. మేమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. గాలి వల్ల అయిందేమో అనుకున్నాం, కానీ గాలి అసల్లేదు. నెమ్మదిగా చింది. నెమ్మదిగా, స్పష్టంగా ఎవరో నడుస్తున్నట్టు. మేము ఊపిరి బిగపట్టి విన్నాం. ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అడిగాం. సమాధానం రాలేదు. మెట్లవైపు మెల్లగా నడవడం ప్రారంభించా. మెట్లెక్కుతుండగా లైట్ ఒక్కసారిగా మెరుస్తూ ఆరిపోయింది. చుట్టూ పూర్తిగా చీకటి. కొన్ని క్షణాల తర్వాత లైట్ మళ్లీ వచ్చింది. కానీ పైగది తలుపు ఇప్పుడే తెరిచింది. ముందు అది బిగించి మూసి ఉండేది. మా గుండెలో భయం పెరుగుతోంది. గది లోపలికి జాగ్రత్తగా అడుగుపెట్టాం. ఎవరూ కనిపించలేదు. కిటికీలు మూసి ఉన్నా తెరలు మెల్లగా కదులుతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మాట్లాడాలని అనిపించినా మాట రావడం లేదు. ఏదో మనల్ని గమనిస్తున్న భావన. ఓహ్! వాకీటాకీలో అకస్మాత్తుగా స్టాటిక్ శబ్దం వచ్చింది. దాని వెంటనే చాలా మెల్లని స్వరం వినిపించింది. వెళ్ళిపోండి అని స్పష్టంగా చెప్పింది. మేమంతా స్తంభించిపోయాం. అది మనలో ఎవరి గొంతు కాదు. భయం ఇప్పుడు నిజంగా అనిపించింది. ఒక్కసారిగా తలుపు గట్టిగా మూసుకుపోయింది. కెమెరా చేతిలో నుంచి జారి నేలపై పడింది. అడుగుల శబ్దం కెమెరా వైపు వస్తోంది. కానీ ఎవరూ కనిపించలేదు. గోడపై ఒక పొడవైన నీడ నిలబడి ఉంది. అది మనిషిలా లేదు. పరిగెత్తండి అని మేమంతా బయటకు పరిగెత్తాం. కారు దగ్గర ఆగి ఊపిరి పీల్చుకున్నాం. చివరిసారి ఇంటివైపు చూశాను. పై కిటికీలో తెల్లని ఆకారం నిలబడుంది. కళ్ళు మూసి తెరిచేలోపే అది మాయమైంది. కెమెరా రికార్డింగ్ అక్కడితో ఆగిపోయింది.